ఏలూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ రెండో రోజు ప్రశాంతంగా జరిగింది. ఏలూరులో కోటదీప ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మొత్తం 3,000 మంది పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో పాల్గొనాల్సి ఉండగా తొలి రోజు 40% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఓటర్లతో పాటు ఏలూరు నియోజకవర్గంలో ఓటు ఉండి ఇతర జిల్లాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి ముక్కంటి ఐన్యూస్కు తెలిపారు. టోకెన్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చి పోలింగ్ విధానం సరళతరం చేశామని, రేపు కూడా మిగిలిన ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలు వచ్చాయి, అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవండి. నంబరు 65 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నాను. భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాలు, అలాగే సిఇఓ వెలగపూడి వారి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు నిన్న అలాగే ఈ రోజు 5వ తారీఖు నాడు ఏలూరులోని జూనియర్ కాలేజీలోని కోటదెబ్బలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలోని ఎంప్లాయీస్ కి పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్ లో సుమారుగా 3,000 మంది ఎంప్లాయీస్ నమోదు చేయించుకోవడం జరిగింది. వారందరికీ కూడా నిన్న నుంచి పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. నిన్న 40% ఓటింగ్ జరిగింది. మిగతా వారందరూ కూడా ఈ రోజు పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళు ఓటు ఉపయోగించుకోవడం కోసం చర్యలు తీసుకున్నాము. ఓన్లీ ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఉద్యోగం చేస్తూ ఏలూరులో ఓటు ఉన్న వారికి 5 కౌంటర్లు, అలాగే ఇదే జిల్లాలో ఇతర కాన్స్టిట్యున్సీల్లో ఓట్లుండి ఏలూరులో పనిచేస్తున్న వారికి 2 కౌంటర్లు, అలాగే రాష్ట్రంలోని వివిధ కాన్స్టిట్యున్సీల్లో ఓట్లుండి ఏలూరులో పనిచేస్తున్న వారికి 2 కౌంటర్లు విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎంప్లాయీస్. కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిన వారు ఉంటే మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా మేము ఫెసిలిటీ సెంటర్ని కంటిన్యూ చేస్తాము. అలాగే ఇంకా ఈరోజు ఉపయోగించుకోలేని వారికి కూడా ఏదైనా ఉన్నటువంటి అవకాశాలను బట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా మేము